ఎన్నికలు అనేది రెండు ఒకేసారి రాష్ట్రంలో జరుగుతున్నాయి. అంటే ఈ రాష్ట్రంలో సిపిఎంగా మేము చెప్తున్నది ఈ ఎన్నికల్లో ప్రజా సమస్యల మీద ఒక అజెండాగా పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు ఒక ప్రజా సమస్యల మీద ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఒక అజెండాగా ఉండాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యక్తిగత దోషాలు ఎక్కువైపోయినాయి. వాళ్ళ రాజకీయ దురుద్దేశంతో రకరకాల పరిస్థితిగా ఈరోజు మాట్లాడుతున్నారు. ఏ ఒక్క పార్టీలు కూడా ఈరోజు ప్రజా సమస్యల మీద ఈ రాష్ట్రంలో ఒక ప్రజా సమస్యల మీద ఒక అజెండాగా తీసుకురావాల్సిన సిపిఎం ఈరోజు అన్ని పార్టీలను కోరుతా ఉంది. గత 10 సంవత్సరాలుగా రాష్ట్ర విభజన అయిన తర్వాత మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో భాగంగా ఏ ఒక్క హామీలు అమలు కాలేదు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి గతంలో చెప్పారు. ఆ ప్రత్యేక హోదా ఇవ్వకపోగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి వెనుకబడిన ప్రాంతాలకి అదనపు ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ఇక్కడ హామీ ఇచ్చారు. మన చిత్తూరు లాంటి జిల్లాలకి ఎలాంటి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వలేదు. అందువల్ల మేము ఈ ఎన్నికల సందర్భంగానైనా ఆంధ్రప్రదేశ్లో విభజన చట్టంలో భాగంగా విభజన హామీలు అమలు కావాలి. అదేవిధంగా మన రాయలసీమ లాంటి జిల్లాల్లో వెనుకబడిన ప్రాంతాలకి ఒక్కొక్క జిల్లాకి 50 కోట్ల రూపాయలు గతంలో ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ ఒక్క హామీ కూడా అమలు కాలేదు. అందువల్ల సిపిఎంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రజా ప్రణాళిక ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేశాం. రాష్ట్రంలో విడుదల చేశారు. అదేవిధంగా ఇక్కడ మన జిల్లాలో కూడా విడుదల చేస్తున్నాం. ఈ ప్రణాళిక ఒక ప్రజల అజెండాగా ఉంది. ఈరోజు సామాజిక అంశంలో కానీ రాష్ట్రానికి ప్రత్యేక విభజన చట్టంలో అంశాలు కానీ అదేవిధంగా వెనుకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయించడంలో కానీ నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలని చెప్పి అదేవిధంగా మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, మహిళల మీద రక్షణ కల్పించాలని చెప్పి ఇలాంటి అన్ని వర్గాలకు విద్య, వైద్యం ఇట్లా అన్ని రకాల ప్రజా సమస్యల మీద ఒక ప్రజా అజెండాగా ఉండాలని చెప్పి మేము సిపిఎంగా కోరుతున్నాం. మా ప్రణాళికలో స్పష్టంగా అదే మన సిపిఎం ప్రజా ప్రణాళికలో మేము స్పష్టంగా అదే ఇచ్చాం. ఇతర రాజకీయ పార్టీలు కూడా వీటన్నిటిని కూడా మేము పాటించాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో కూడా చిత్తూరు జిల్లా గతంలో 66 మండలాలు ఉండేటివి, ఇప్పుడు 31 మండలాలు ఉన్నాయి. ఈ 31 మండలాల్లో కూడా మనకు బాగా వెనుకబడిన ప్రాంతం ఉంది. ఇక్కడ యూనివర్సిటీలు కానీ వైద్యపరంగా కానీ ఎలాంటి అంశాలు ఈరోజు ఈ జిల్లాలో లేవు. అదేవిధంగా ఈ పలమనేరు ప్రాంతంలో గతంలో మన విభజన చట్టంలోనే ఇక్కడ టెక్స్టైల్ పార్క్ కారిడార్ ఒకటి ఏర్పాటు చేస్తామని స్పష్టంగా ఉంది. ఆ కారిడార్ కానీ ఏర్పాటు అవుతే ఈరోజు వేలాది మందికి ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయి. ఇలాంటి సమస్యల మీద మేము ఒక అజెండాగా ఈ ఎన్నికల్లో తీసుకెళ్లాలని చెప్పి మేము కోరుతున్నాం. అందువల్ల రాజకీయ పార్టీలు కూడా ఆ పద్ధతిలో ఒక ప్రజా సమస్యల మీద మాట్లాడాలని చెప్పి అందువల్ల సిపిఎంగా ఈ సమస్యల మీద విస్తృతంగా ఇప్పటికే దేశంలో మతోన్మాద బీజేపీని ఓడించడానికి ఇండియా కూటమి వేదికగా పనిచేస్తున్నాం. ఈ రాష్ట్రంలో కూడా ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఈ వెనుకబడిన ప్రాంతాలకు కూడా మనలాంటి జిల్లాలకి ప్రత్యేక నిధులు కేటాయించాలని చెప్పి అందువల్ల ఇండియా కూటమి అభ్యర్థులను కూడా మన రాష్ట్రంలో సిపిఐ, కాంగ్రెస్, అదేవిధంగా సిపిఎం, ఆమ్ ఆద్మీ ఈ పార్టీలన్నీ కూడా ఇండియా వేదికగా ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా పోటీ చేస్తున్నాయి. అందువల్ల ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా సిపిఎం 8 అసెంబ్లీ స్థానాలు, ఒక ఎంపీ స్థానంలో పోటీ చేస్తుంది. ఇవాళ ఈ చిత్తూరు జిల్లాలో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి మేము మద్దతు ఇస్తున్నాం సిపిఎంగా. ఇవాళ ఇండియా వేదిక అభ్యర్థులను కూడా ఈ ప్రజా అజెండాగా తీసుకెళ్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఇండియా కూటమి అభ్యర్థుల్ని ఆదరించాలని చెప్పి సిపిఎం బలపరుస్తున్న అభ్యర్థులను కూడా గెలిపించాలని చెప్పి మేము కోరుతున్నాం. పలమనేరు ప్రాంతంలో కూడా ఇక్కడ శివశంకర్ ఇండియా కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. శివశంకర్ గారిని కూడా గెలిపించాలని చెప్పి సిపిఎంగా ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాం. మీద సంయుక్తంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ ప్రణాళిక విడుదల చేశాం. అందువల్లనే ప్రజల అజెండాగా ఉండాలని చెప్పి ఈ సమస్యలు మేము పెడుతున్న 14 సమస్యలు ఉన్నాయి. ఈ 14 సమస్యలు విద్య, వైద్యం, యువత నిరుద్యోగ సమస్య మీద కానీ అదేవిధంగా పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సమస్యలు పారిశ్రామికంగా మన ప్రభుత్వ రంగ సమస్యలే ఉండాలని చెప్పి ఆంధ్రప్రదేశ్లో విభజన చట్టంలో భాగంగా ఇచ్చిన అంశాలు ఇప్పుడు కడపలో ఉక్కు పరిశ్రమ ఇస్తామని చెప్పారు, అది కాలేదు. మన పలమనేరులో కారిడార్ సమస్య ఇట్లాంటివి ఉన్నాయి. ఇట్లాంటి సమగ్రంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ఈ ప్రణాళిక తయారు చేశాం. అందువల్ల ఈ సమస్యలనే రాష్ట్రంలో ప్రజలందరికీ తీసుకెళ్లాలనేది ఇతర పార్టీలు కూడా ఈ పద్ధతిలో ప్రజా సమస్యలను అజెండాగా మార్చాలని చెప్పి కోరుతున్నాం. అది మనలో స్పష్టంగా పెట్టింది. నమస్కారం. ఈరోజు పలమనేరులో సిపిఎం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను
కార్డర్స్ గారు రంగరాజు గారు ఆధ్వర్యంలో ఇక్కడ విడుదల చేయడం జరిగింది. మా సెక్రటరీ గారు చాలా విషయాలు చెప్పారు. ప్రధానంగా సిపిఎం పార్టీ ఈ ఎన్నికలలో ప్రజా సమస్యల్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఈ మేనిఫెస్టోను బలపరచాలని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలని విజ్ఞప్తి చేశాం. రెండోది, ఈ ఎన్నికల మేనిఫెస్టోను కాకుండా మీరు అదనంగా ఏం చేస్తున్నారు ప్రజలకి అది స్పష్టంగా చెప్పాలని కూడా మేము అన్ని రాజకీయ పార్టీలని కోరాం. అందులో ప్రధానంగా ఈ కాలంలో ఈ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు, ముఖ్యంగా 9/70 యాక్ట్ ఏదైతే అసైన్మెంట్ యాక్ట్ చట్టం ఉందో భూ సమస్యల మీద, ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసి కొత్త చట్టాన్ని ల్యాండ్ టైటిల్ యాక్ట్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దానివల్ల సామాన్య పేద ప్రజలు చాలా వరకు ప్రభుత్వ భూముల్ని అనుభవించుకుంటున్నారు. వాళ్ళకి ఎలాంటి వాటికి పట్టాలు కానీ లేదంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్ లేదు, ప్రభుత్వ భూమి కాబట్టి వాళ్ళు ఆక్రమణ చేసుకొని సాగు చేసుకుంటున్నారు. అలాంటి రికార్డు లేని భూములంతా ప్రభుత్వం లాక్కోవడానికి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉపయోగపడుతుంది. తద్వారా ఈ రాష్ట్రంలో పేదలు సాగు చేసుకున్నటువంటి ప్రభుత్వ భూములు పూర్తిగా ప్రభుత్వం లాగిన తర్వాత పేదలంతా భూమి లేని నిరుపేదలుగా మిగిలిపోతారు. ఇన్ని సంవత్సరాలు వాటిని చెట్టు గుట్ట కొట్టి చదువు చేసుకున్నటువంటి భూములు వాటికి పట్టాలు ఇవ్వకపోగా వాటిని లాగేసుకునే కార్యక్రమం ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టంలో చాలా ప్రధానంగా ఉంది. ఇది చాలా తీవ్రమైనటువంటి నష్టం. అంతేకాకుండా చిన్న చిన్న సమస్యలు అంటే టెక్నికల్ సమస్యల్ని చెప్పి ఆ భూమికి ఆ యజమానికి సంబంధం లేకుండా ఈ ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా సిపిఎం పార్టీ ఖండిస్తూ ఉంది. ఆ ఖండించడమే కాకుండా ఈ యొక్క చట్టాన్ని మమ్మల్ని బలపరిస్తే ఈ చట్టాన్ని రద్దు చేసే కార్యక్రమాన్ని కూడా మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అంతేకాకుండా అటవీ హక్కుల చట్టం 9/77 యాక్ట్ 1/77 యాక్ట్ ఏదైతే ఉందో గిరిజన హక్కుల చట్టము, గిరిజనులకు సంబంధించినటువంటి భూముల్లో గిరిజనేతరులకే ప్రవేశం లేదు. ఆ ప్రవేశం కల్పిస్తూ ఈ కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాన్ని సవరణ చేసుకొచ్చి ఆ ప్రాంతంలో గిరిజనులు నివాసం ఉంటున్నటువంటి ప్రాంతాల్లో ఖనిజాలని కార్పొరేట్ కంపెనీలకు దోసిపెట్టే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం పూనుకుంటా ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ చట్టానికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాకుండా ఆ చట్టాన్ని బలపరుస్తూ పార్లమెంట్లో ఆమోదం తెలిపింది. ఈ రెండింటిని మేము కేంద్రంలోనూ అదేవిధంగా మన రాష్ట్రంలోనూ తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. దీన్ని నివారణకు ఎన్నికైన మేనిఫెస్టోలో కూడా దాన్ని పొందుపరచడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ ఈ వాలంటరీ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాజకీయ జోక్యాన్ని పూర్తిగా నివారణ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళని ప్రభుత్వం జీతంతో ఉంటున్నారు కాబట్టి వాలంటరీ వ్యవస్థలోనూ అదేవిధంగా సచివాలయ ఉద్యోగుల వ్యవస్థలోనూ రాజకీయ జోక్యాన్ని పూర్తిగా నివారించి వాళ్ళని ఇండిపెండెంట్గా వాళ్ళ యొక్క స్వేచ్ఛగా పనిచేసే అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి ఆ విషయాన్ని కూడా ఎన్నికల మేనిఫెస్టోలో సిపిఎం పార్టీ పెట్టింది. ఇట్లాంటి అనేక సమస్యలు ప్రజలకు చాలా దగ్గరగా ఉన్నటువంటి సమస్యల్ని మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా వాటి ఆచరణకు ఉన్నటువంటి అవకాశాలను కూడా మేము ప్రజలకు చెప్తా ఉన్నాం. ఆ విధంగా ప్రజలు చైతన్యవంతం చేసి ఇండియా కూటమి అభ్యర్థికి మీరు ఓటేయండి అని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా అడుగుతా ఉన్నాం. సిపిఎం పార్టీ డైరెక్ట్గా పోటీ చేసిన ప్రాంతంలో డైరెక్ట్గా సిపిఎం పార్టీ సుత్తిగూడ నక్షత్రం గుర్తు మీద ఎవరైతే పోటీ చేస్తున్నారో అలాంటి అభ్యర్థికి సుత్తిగూడ నక్షత్రం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పేసి మేము పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాల్లో అప్పీల్ చేస్తాము. ముఖ్యంగా పలమనేరు ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యలు, ఇక్కడ వైఎస్ఆర్ రిజర్వాయర్ని దాని యొక్క స్థాయిని పెంపు చేయడం అయితేనేమి, అదేవిధంగా కైగల జలాశయానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ నిర్మాణ కార్యక్రమాలు అయితేనేమి, గంగన్న సరస్సుకు సంబంధించినటువంటి రైతుల యొక్క నష్టపరిహారం అంశాలు కానివ్వండి, అదేవిధంగా టెక్స్టైల్ పార్క్ పలమనేరు ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి అనుకూలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి గత 2 ప్రభుత్వాలు ప్రకటించేశాయి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, దాని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దాని తర్వాత వచ్చినటువంటి 3 ప్రభుత్వాలు కూడా దాన్ని ఆమోదిస్తూ మేము అమలు చేస్తామని చెప్పారు. ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదు. తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ పక్కలో ఉన్నటువంటి చెన్నైకి కానీ ఎక్కడైనా బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ పక్క రాష్ట్రాలకు వలస వెళ్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది.
దాన్ని నివారించేయడానికి ఈ జిల్లాలో ప్రధానంగా ఈ సత్యవేడు గతంలో మనకు ఉమ్మడి జిల్లాగా సత్యవేడు అయితేనేమి, ఇప్పుడు విభజన జిల్లాలో మనకు ఇండస్ట్రియల్ కారిడారు టెక్స్టైల్ పార్కు చిత్తూరు నుంచి కుప్పం దాకా, చిత్తూరు నుంచి బెంగళూరు దాకా ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ని డెవలప్ చేసి ఈ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులకు యువతకు సంబంధించినటువంటి ఉపాధిని కల్పించడంలో ఈ ప్రభుత్వాలు సరైనటువంటి జోక్యం చేసుకోలేదు. దాన్ని మేము ఎన్నికల మేనిఫెస్టోలో ఇప్పుడు అధికారంలోకి రావాలని పోటీ చేస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు దీన్ని ఎవరైతే నెరవేరుస్తారో అలాంటి వాళ్ళని బలపరచాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాము. అదేవిధంగా ఈ ఇండియా కూటమి అభ్యర్థి వీటన్నిటిని అమలు చేస్తామని చెప్పేసి ఉమ్మడి ఇండియా కూటమి ఉమ్మడి మేనిఫెస్టో కూడా ఒకటి విడుదల చేయడం జరిగింది. అందులో ఈ యొక్క ఇండస్ట్రియల్ కారిడార్ని ఏర్పాటు చేసే అంశాన్ని కూడా ప్రధానంగా పొందుపరచడం జరిగింది. వీటిని బలపరిచే అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పేసి పలమనేరు ప్రాంత ప్రజానికానికి ఓటర్ మహాశైలకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా ఇండియా కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శివశంకర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఈ శివశంకర్ గారికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క కార్యకర్తలు పార్టీ సంపూర్ణ మద్దతును ప్రకటించడమే కాకుండా వాళ్ళ యొక్క గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పేసి దానికి ప్రజలు కూడా మాకు సహకరించి శివశంకర్కి హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రజలు